నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మౌనిష. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రహదారులన్నీ కూడా జలమయమయ్యాయి. ఎక్కడ చూసినా తీవ్రంగా ట్రాఫిక్ జామ్ అయింది. ప్రధాన ఏరియాస్ అంటే మనం చూసుకుంటాం, ప్రస్తుతం ఆఫీసెస్ అయిపోయి అందరు ఇంటికి వెళ్ళే టైం కాబట్టి మొత్తం అంతా కూడా రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. విపరీతమైన ట్రాఫిక్ జామ్ కనిపిస్తోంది. ముఖ్యంగా కూకట్పల్లి, ప్రగతి నగర్, అలాగే మూసాపేట్, అమీర్పేట్, బేగంపేట, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, అలాగే నాంపల్లి, చాదర్ఘట్ ఇటువైపు నుంచి చూసుకుంటే కూడా మనకి హైటెక్ సిటీ నుంచి మొత్తం రోడ్లన్నీ కూడా ట్రాఫిక్ జామ్ అయ్యాయి. నార్సింగి కానివ్వండి, గండిపేట కానివ్వండి, అటువైపు నుంచి మొత్తం కూడా తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తూనే ఉండడంతో రోడ్లన్నీ కూడా నీటితో నిండిపోయాయి. పలు చోట్ల వర్షపు నీరు నిండిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము రోడ్డు మొత్తం ట్రాఫిక్ జామ్ అయ్యి ఎవరైతే టూ వీలర్ మీద వెళ్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఒక సైడ్కి ఆపేసుకుని అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. బట్ ఎంతకీ వర్షం తగ్గకపోవడంతో వర్షం తడుచుకుంటూ వెళ్తున్నారు. ఇటు పక్కనంతా రోడ్ మొత్తం నీటిలో మునిగిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాము. లైక్ ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి స్వప్న జాయిన్ అవుతున్నారు. స్వప్న, దంచి కొడుతుందనే చెప్పుకోవచ్చు. అయితే ఉదయం కాస్త చల్లగా వాతావరణం కనిపించినప్పటికీ మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు అయితే గంటల నుంచి భారీగా వర్షం అయితే కురుస్తుంది. హైదరాబాద్కి భారీ వర్షం సూచి అయితే ముందుగానే వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది. అయితే ఈదురు గాలితో కూడిన వర్షం కురుస్తుందని, రాగల గంటల్లో ఈదురుగాలులు మరియు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. అయితే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతోనే రాగల 2-3 రోజుల్లో కూడా భారీగా వర్షం ఇదే స్థాయిలో కురుస్తుందని చెప్పేసి అయితే చెప్తున్నారు. అయితే ఇదే నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు కూడా ముందుగానే అలర్ట్ చేశారు. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడిందని చెప్పుకోవచ్చు. అయితే నిన్న కూడా ఇదే మోస్తారులో వర్షం కురిసింది. రోడ్డు మీద వెళ్ళేటువంటి వాహనదారులు అయితే ముందస్తు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఎందుకంటే ఈ భారీ వర్షానికి అక్కడక్కడ చెట్లు కూలిపోయే అవకాశం కూడా ఉంది. అవి కానీ వాహనాల పైన పడితే ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కొంతమంది ఇప్పటికే కొన్ని ముందస్తు చర్యల కోసం జిహెచ్ఎంసీ అధికారులు అయితే అక్కడక్కడ మాన్సూన్ టీంలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రానున్న రోజుల్లో ఇంకా రేపు కూడా వర్షం ఇదే మోస్తరులో కురిసే అవకాశం ఉందని చెప్పేసి అయితే వాతావరణ శాఖ అయితే చెప్తుంది. అయితే వాహనదారులు కానీ ఇక్కడ కాలినడకతో వెళ్ళే మనుషులు కానీ జాగ్రత్తతో ఇల్లు చేరుకోవాలని చెప్పేసి అయితే సూచిస్తున్నారు. ఒకవేళ చెట్లు విరిగి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కొలీగ్ రేణు కూడా జాయిన్ అవుతున్నారు. రేణు, ఎస్ మౌనిష, మనం ప్రస్తుతం మాదాపూర్లోని హైటెక్ సిటీ ప్రాంతంలో మనం ఉండటం అనేది జరిగింది. అయితే మొత్తం కూడా చూస్తే అసలు హైదరాబాద్ మొత్తం వర్ష బీభత్సం కొనసాగుతుందని చెప్పాలి. ఒక్కసారి మనం విజువల్స్లో చూడొచ్చు రోడ్ల మీద వాటర్ ఏ విధంగా ఉంది అంటే, జనరల్గా మనం నార్మల్ కేసెస్లో కూడా చూస్తూ ఉంటాము, ఒక్క చినుకు పడితేనే హైదరాబాద్ మొత్తం కూడా చిత్తడి అవుతుంది. అలాంటిది కూడా మనం ఒక గంట అర్ధగంట నుంచి కూడా కంటిన్యూస్గా వర్షం అనేది పడుతూనే ఉంది. అయితే మనం హైదరాబాద్లో ఇప్పుడు ఆఫీస్ టైమింగ్స్ చూసినా కానీ జనరల్గా 4:30 నుంచి కూడా ఇళ్ళకి వెళ్ళటానికి బయలుదేరిపోతారు. అలాంటిది ఇప్పుడు 5 అవుతుంది. 5 ప్రాంతంలో కూడా ఇక వర్షం పడుతూనే ఉంది. అందరూ కూడా ఇళ్ళకు వెళ్ళటానికి అయితే బయలుదేరారు. ఇప్పుడు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరోవైపు ఫ్లైఓవర్స్లో ఎక్కడైనా చూసినా కానీ ఫ్లైఓవర్స్ మీద కూడా ప్రజెంట్ ఎక్కువగా కూడా ట్రాఫిక్ నిలిచిపోయింది. మరోవైపు కొంతమంది ఏమైనా రోడ్లు ఖాళీగా ఉంటే మాత్రం ఇంటికి వెళ్ళటానికి పరుగులు పెడుతూ ఉన్నారు ఈ వర్ష బీభత్సానికి. అండ్ రోడ్ల మీద నీళ్లు చూస్తే బైకులు వెళ్తుంటే నీళ్ళన్నీ కూడా ఎగిరి పడిపోతున్నాయి. ఎందుకంటే నీళ్లు మొత్తం కూడా చూస్తే మనకి ఒక అడుగు పైగానే నీళ్లు కూడా రోడ్ల మీద ప్రవహిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ నీళ్ళల్లోనే అలానే బైకర్స్ కూడా ఇబ్బంది పడుతుంది. అక్కడక్కడ రోడ్లు మనం ఇక్కడ చూడొచ్చు మనం ఇక్కడ బైకర్ కూడా ఎంత ఇబ్బంది పడుతూ కూడా ఆ గుంతలో నుంచి రోడ్డు మీదకి ఎక్కించారు. సో ఇలాంటి ట్రాఫిక్లో కూడా ఎందుకంటే రోడ్లు అక్కడక్కడ గుంతలు పడిపోయినాయి. మాదాపూర్ ఏరియాలో కూడా గుంతలు పడిపోయినప్పుడు కూడా బైకర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు మౌనిష. ఎందుకంటే ఆ గుంతలు ఎక్కడున్నాయో కనిపించవు. నీళ్లు కనుక చూస్తే ఒక్కసారి కెమెరామెన్ నీళ్ళకి మీరు జూమ్ చేయండి. సో అక్కడ చూడండి ఎన్ని నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి, అక్కడ గుంతలు ఎక్కడున్నాయో ఏమీ ఎవరికీ కనిపించడం లేదు. మొత్తం కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఆ కారు కూడా డౌన్ వెళ్ళటానికి కూడా అది కూడా దిగేటప్పుడు మనం చూడొచ్చు బైకర్స్ ఎంత ఇబ్బంది పడుతున్నారు రోడ్ల అమ్ముతున్న నీళ్ళకి. ఈ
ఒకవైపు వర్షము, మరోవైపు ఆ వర్షపు నీళ్ళకి అసలు రోడ్లకి గుంతలు ఎక్కడున్నాయో ఏమున్నాయో కనిపించడం లేదు. ఇలా ఇళ్ళకి వెళ్ళే వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అండ్ మనం చూస్తూనే ఉంటాం డెలివరీ బాయ్స్ వీళ్ళందరూ కూడా వర్షంలో కూడా డెలివరీ చేస్తూనే ఉంటారు. సో వాళ్ళు కూడా ఇప్పుడు ఈ రోడ్ల మీదకి వచ్చి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆటోలు కూడా ఈ గుంతల్లో చూడండి, మళ్ళీ మనం ఎక్కడైతే ఫేస్ చేసి ప్రాబ్లం చూసామో ఇందాక బైక్ ఎక్కించడానికి, ఇప్పుడు ఆటో డ్రైవర్ కూడా అదే ఏరియాలో పైకి ఎక్కించడానికి చాలా ప్రాబ్లం ఫేస్ చూస్తూ ఉన్నాం. సో మనం ఇప్పుడు ఒక ఏరియాలో ఉన్నప్పుడే ఇలాంటి ప్రాబ్లం ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఏరియాస్లో కూడా కనిపిస్తూ ఉన్నాయి మౌనిష. మరోవైపు జనాలందరూ కూడా ఇళ్ళకి వెళ్ళటానికి ట్రాఫిక్లో పరుగులు తీస్తూ ఉన్నారు. ఈ వర్షానికైతే రోడ్ల మీద నీళ్లు నిలబడిపోయి కూడా మరోవైపు స్కూల్ బస్సెస్ కూడా వెళ్తూ ఉన్నాయి. స్కూల్ పిల్లలు కూడా ఇళ్ళకి వెళ్ళే టైము, కాలేజ్ వాళ్ళు కానీ అందరూ ఇళ్ళకి వెళ్ళే టైంలో ఇప్పుడు వర్షం పడుతుంది. జనాలందరూ కూడా ఈ వర్షానికి ఇబ్బందులు పడుతూ మాత్రం ఇళ్ళకైతే బయలుదేరారు. ఈ ట్రాఫిక్ లోనైతే ప్రజెంట్ ఇబ్బందులు పడుతూ ఉన్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. అయితే ఈ వర్షం హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. అమీర్పేట కానీ, హైటెక్ సిటీ కానీ, ఇటు లోతట్టు ప్రాంతాలు అయితే ఇంకా జలమయం అయిపోయాయని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మన మాదాపూర్ చేస్తే కొంచెం పైన ఉండే ఏరియా అయినప్పటికీ కూడా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. న్యూస్ చూస్తూ ఉన్నాము. హైదరాబాద్లో పలు ఏరియాస్లో భారీగా వర్షం కురుస్తూ ఉంది. ట్రాఫిక్ అంతరాయం కూడా చాలా భారీగా ఏర్పడింది. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి మనకి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్న దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. హైదరాబాదే కాదు, తెలంగాణలో పలు ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అధికారులు హై అలర్ట్ ఆల్రెడీ జారీ చేశారు. ఇక్కడ కూడా ఎవరైతే ఆఫీసెస్కి లేకపోతే బయటికి వెళ్తుంటారో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలని చెప్తున్నారు. ఎందుకంటే వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పారు ఈ వర్షం ఇంకొక 2-3 రోజులు కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని చెప్పి. ప్రస్తుతం శేర్లింగంపల్లి సహా పలు ప్రాంతాల్లో వర్షం భారీగా కురుస్తుంది. కొన్ని ఏరియాస్లో కంటిన్యూగా మనం 2 hours నుంచి చూస్తున్నాము. 2 గంటల నుంచి కంటిన్యూగా వర్షం పడుతుంది. ఇక్కడే కాదు, తెలంగాణ చాలా ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఆల్రెడీ అధికారులు హై అలర్ట్ జారీ చేశారు దీనికి సంబంధించి. ప్రస్తుతం మనం కొన్ని ఏరియాస్లో చూస్తున్నాము, లెఫ్ట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాము వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ వెళ్తున్న దృశ్యాలు. అండ్ అలాగే దీనికి సంబంధించి అప్డేట్స్ కూడా తెలుసుకున్నాం ఇప్పటివరకు. అండ్ అలాగే వర్షం మరో 2 రోజులు కొనసాగే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం హైదరాబాద్లో చూస్తూ ఉన్నాము. అన్ని ప్లేసెస్లో కూడా భారీ వర్షం కురుస్తుంది. గత 2 గంటల నుంచి కూడా ట్రాఫిక్కి తీవ్ర అంతరాయం ఏర్పడింది. రహదారులన్నీ కూడా నీటిలో మునిగిపోయాయి. విజువల్స్లో కూడా చాలా క్లియర్గా చూస్తూ ఉన్నాం మనము. మెయిన్గా చూసుకుంటే కనుక హైటెక్ సిటీ కానివ్వండి, ఇవన్నీ మెయిన్ ఏరియాస్ అన్నీ కూడా ఫుల్లీ ట్రాఫిక్ ఏరియాస్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి రహదారులన్నీ వాటర్తో నిండిపోయాయి. హైటెక్ సిటీ కానివ్వండి, రాయదుర్గం ఇటు నుంచి కూకట్పల్లి, ప్రగతి నగర్, ఇలా మెయిన్ ఏరియాస్ అన్నీ కూడా మొత్తం నీటితో నిండిపోయాయి. ప్రస్తుతం విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాం మనం ఇబ్బందులు పడుతూ వెళ్తున్న దృశ్యాలు. ఇదే ఇంకొక 2-3 రోజులు కంటిన్యూ అవుతుంది. ఆల్రెడీ హై అలర్ట్ జారీ చేశారు తెలంగాణలో కొన్ని లోతట్టు ప్రాంతాల్లో. ఎందుకంటే ముందుగా జాగ్రత్తగా ఉండాలని చెప్పి. మెయిన్గా కూకట్పల్లి, ప్రగతి నగర్, మూసాపేట ఏరియా మొత్తం మన అందరికీ తెలుసు ఎంత దారుణంగా ఉంటుందో, వర్షం పడితే ఎలా తయారవుతుందో. అలాగే అమీర్పేట్, బేగంపేట్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, నాంపల్లి, కోటి, అలాగే దీంతోపాటు చాదర్ఘట్, మలక్పేట్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ దగ్గర నుంచి వనస్థలిపురం, అలాగే హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మిడ్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది గత 2 గంటల నుంచి కూడా. అండ్ అలాగే సికింద్రాబాద్, అల్వాల్, తిరుమలగిరి, బోయిన్ మారట్పల్లి, అలాగే తార్నాక, ఓయూ క్యాంపస్, హబ్సిగూడ, ఉప్పల్, నాచారం, మల్లాపూర్, ముషీరాబాద్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. అలాగే ఆర్టీసీ క్రాస్ రోడ్, అశోక్ నగర్, గాంధీనగర్, కవాడిగూడ,
భోలక్పూర్, చిక్కడ్పల్లి, హిమాయత్ నగర్లో కూడా వర్షం పడుతూ ఉంది. ఇందాక నుంచి మనం గత 2 గంటల నుంచి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉన్నాయి. మెయిన్ రోడ్స్ అన్నీ కూడా నీటితో నిండిపోయాయి. విజువల్స్లో మీరు కింద చూస్తూ ఉన్నారు, దాంట్లోనే ఎలా నడుచుకుంటూ వెళ్తున్నారో. కారు కూడా వస్తుంది, అదే నీటిలో మునిగిపోయే కారు కూడా డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి రోడ్ల మీద నడిచినప్పుడు అని చెప్పి ఆల్రెడీ హై అలర్ట్ కూడా జారీ చేశారు. ఎందుకంటే మ్యాన్ హోల్స్ ఉంటాయి, ముఖ్యంగా నడిచి వెళ్ళే వాళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అలాగే డ్రైవ్ చేసుకుని 2 వీలర్ ఎవరైతే డ్రైవ్ చేస్తారో వాళ్ళు కూడా చూసుకుని తగిన జాగ్రత్తలు తీసుకుని డ్రైవ్ చేయాలంటూ రాబోయే 2-3 రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ ఆల్రెడీ హెచ్చరించింది. హైదరాబాద్లోనే కాదు, తెలంగాణలో పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురుస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్, ఏపీలో కూడా రాబోయే 2-3 రోజులు కూడా వర్షాలు ఉన్నట్లుగా మనకి వాతావరణ శాఖ ఆల్రెడీ అలర్ట్ జారీ చేసింది. ప్రస్తుతం హైదరాబాద్లో కొన్ని ఏరియాస్లో విజువల్స్ చూస్తూ ఉన్నాం మనం స్క్రీన్ మీద. గత 2-3 గంటల నుంచి, అంటే ఆఫ్టర్నూన్ నుంచి కూడా భారీ వర్షం కురుస్తూ ఉంది. ఆ వర్షానికి సంబంధించి రహదారులన్నీ కూడా మొత్తం నీట మునిగిపోయాయి. ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆ విజువల్స్ మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు.